ఓం శ్రీ సద్గురువే నమః. నేను మీ న్యూమరాలజిస్ట్ వనజ. ఈరోజు టాపిక్ ఏమనగా 1/10/1928లో పుట్టిన వాళ్ళకి ఏ టైంలో ఏ ఏ ఇయర్ వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్లో ఒక స్టెప్ చేంజ్ అవుతుంది. వాళ్ళకి ఎట్లా అంటే ఒక ఏజ్ వస్తే ఒక లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క స్టెప్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో చేంజ్ నంబర్ అనేది పర్సనల్ ఇయర్ అనేది 9 ఇయర్స్కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళకి ఏ ఇయర్లో టర్నింగ్ పాయింట్ అని ఉంటుంది. ఆ టర్నింగ్ పాయింట్ ఎప్పుడెప్పుడు వస్తుందంటే వాళ్ళకి 1/10/1928లో పుట్టిన వాళ్ళకి 19 ఇయర్స్లో ఒక టర్న్ అవుతుంది. వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 28లో ఒకసారి చేంజ్ అవుతుంది. 28లో అవుతుంది. నెక్స్ట్ వచ్చి 37లో అవుతుంది. అట్లే 46లో ఇట్లా ఒక్కొక్క ఏజ్ వస్తే ఆ ఏజ్ లో వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. వాళ్ళ పర్సనల్ ఇయర్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. ఈ 1/10/1928లో పుట్టిన వాళ్ళకి వాళ్ళు సూర్య జాతకులుగా ఉంటారు. వాళ్ళకి ఏమంటే ప్రతి ఒక్కరికి మెయిన్ ఇంపార్టెంట్ ఏమనికే లక్కీ నేమ్ ఉండాలి. కంపల్సరీ లక్కీ నేమ్ ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఈ ఏజ్ వచ్చినప్పటికంతా వాళ్ళకి 46 ఇయర్స్ లోపల వాళ్ళకి మంచి గ్రోత్ అనేది వస్తుంది. వాళ్ళ లైఫ్ లో ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అవ్వాలంటే కంపల్సరీ మాత్రం ఏ డేట్ లో పుట్టిన వాళ్ళైనా కంపల్సరీ లక్కీ నేమ్ తీసుకో ఉండాలి. అప్పుడే మీకు ఇంత ఏజ్ అయినా 46 అయినా కానీ రిజల్ట్ రాలేదు మేడం, మాకు 46 సంవత్సరాలైనా రిజల్ట్ రాలేదు మేడం అనే వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఎక్కడో ఒక ప్రాబ్లం అయితే ఉంటది. వాళ్ళ నేమ్ టోటల్ లో మిస్టేక్ ఉంటది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ లో ప్రాబ్లం ఉంటది. నెక్స్ట్ మ్యారేజ్ డేట్ లో మిస్టేక్స్ ఉంటాయి. ప్రతిదీ జన్మ సంఖ్య విధి సంఖ్య చూసుకోవాలి. ఈ నేమ్ లో అట్లా టోటల్ చూసుకోవాలి. 4 మెథడ్లలో నేమ్ వస్తుంది. కనీసం 2 మెథడ్లు అయినా మీ నేమ్ అనేది బాగుండాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అంతే. మ్యారేజ్ మీ పెళ్లి అయిండేది జన్మ సంఖ్య విధి సంఖ్య చూసుకోవాలి మ్యారేజ్ డేట్ లో కూడా. అట్లే వెహికల్ నెంబర్ కూడా చూసుకోవాలి. వెహికల్ నెంబరు ఏపీ అని ఉంటది కదా, ఏపీ నుంచి కౌంట్ చేసుకోవాలి. లాస్ట్ లో వచ్చే 4 డిజిట్ అయితే కౌంట్ చేసుకోకూడదు. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అంతే. బ్యాంక్ అకౌంట్ సేమ్ అదే. మరి వాళ్ళకి లక్కీ వచ్చేటట్టుగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయ్యేటట్టుగా లక్కీ ఉండేలాగా తీసుకోవాలి. హౌస్ నెంబర్ అంతే. హౌస్ నెంబర్ వాళ్ళకి లక్కీ ఉండేది ఈ 1/10/1928లో ఉండే వాళ్ళకి ఏ డైరెక్షన్ వాళ్ళకి తూర్పు ఉంటుందే బాగుంటుందా, తూర్పు మెయిన్ డోర్ ఉంటే బాగుంటుందా, ఉత్తరం ఉంటే బాగుంటుంది, ఏ డోర్ ఉంటే బాగుంటుందని అది కన్సల్టేషన్ చేసుకొని దీనికి రెమెడీస్ అయితే తీసుకోండి. ఈ డేట్ లో పుట్టిన వాళ్ళకి రాజయోగం రావాలంటే కంపల్సరీగా ఇవన్నీ ఫాలో అయ్యి మీరు ఈ ఏజ్ వచ్చే లోపల మీకు 19 ఇయర్స్ 28 ఇయర్స్ ఆ ఏజ్ వచ్చే లోపల ఇవన్నీ కరెక్షన్ ఉన్నాయంటే మాత్రమే మీకు రాజయోగం వస్తుంది. లేదంటే ఇంకా 45, 55, 60 అయినా కానీ తిండికి బట్టకి అంతకు మాత్రమే ఉంటారు. అందుకోసం అని ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇవి మార్చుకున్న వెంటనే రిజల్ట్ వస్తుందా మేడం అని ఒకరైతే అడిగారు. మా యూట్యూబ్ ఛానల్ నుంచి ఒకరు అడిగారు. మార్చుకున్న వెంటనే అయితే మాత్రం రిజల్ట్ అయితే ఎవరికి రాదు. అది వాళ్ళ కర్మఫలం తీరిన వెంటనే వాళ్ళ కర్మఫలాన్ని వాళ్ళకి ఎన్ని రోజులు ఇవన్నీ చేంజ్ చేసుకున్న వెంటనే వాళ్ళకి ఒక స్టెప్ గ్రోత్ అనేది ఉంటది. కానీ రాత్రికి రాత్రే కుబేర్లు ఎక్కడ అయిపోరు. మీకు తగ్గ బిజినెస్ ఎలాంటి బిజినెస్ చేస్తే నెక్స్ట్ బిజినెస్ నెంబర్ కూడా చూసుకోవాలి. మీ బిజినెస్ నెంబర్, మీరు బిజినెస్ చేస్తున్నారా, మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఆ బిజినెస్ నెంబర్ కూడా చూసుకున్నారంటే మీకు అప్పుడు తెలిసి వస్తుంది ఎలాంటి టోటల్ ఉంది, మీ బిజినెస్ నేమ్ ఎంతలో ఉంది. ఇవన్నీ కరెక్షన్ చేసుకున్నారంటే కంపల్సరీ 100% రిజల్ట్ అయితే వస్తుంది. కానీ టైం పడుతుంది. అంతవరకు మీరు హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఏదో ఒకటి చేసి సోమరిపోతులుగా ఉండకండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకొని ఇట్లే ముందుకు వెళ్తా ఉన్నారంటే ఈ డేట్ లో పుట్టిన వాళ్ళకి కానీ ఈ ఏజ్ వచ్చే టైంకి 19, 28, 37, 46 9 ఇయర్స్ చేంజ్ అవుతా ఉంటది వాళ్ళ లైఫ్. ఆ చేంజ్ అయ్యే టైం కంతా వాళ్ళకి మంచి గ్రోత్ వస్తుంది. వాళ్ళకి డెవలప్ అవుతారు, కంపల్సరీ డెవలప్ అవుతారు. కానీ తెలుసుకుంటే న్యూమరాలజీ అనేది ఒక ఎండని ఆపడానికి కుదురుతుందా, సూర్యుడు వెలుతురిని ఆపడానికి అవుతుందా? ఎండ ఎక్కువగా ఉంటది. ఆ ఎండను ఆపడం ఎవరి వల్ల కుదరదు. అలాంటప్పుడు కనీసం ఒక గొడుగు పట్టుకుంటే ఆ ఎండ అనేది, ఆ సూర్యకిరణాలు అనేది మన మీద డైరెక్ట్ గా పడవు. ఆ ఎండకి గొడుగు ఎంత సపోర్ట్ ఇస్తుందో అదిలాగా ఈ న్యూమరాలజీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో అందరికి సపోర్ట్ ఇస్తుంది. ఇది మీ డెస్టినీ ఇది ఉంది, మీ బర్త్ నెంబరు
ఇవన్నీ చూసుకున్నారంటే మీకు ఇదే నా లైఫ్ ఇట్లుందా అని ఒకసారి అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి అని ఒక కంట్రోల్ గా లైఫ్ లీడ్ చేసుకొని పోతా ఉంటారు. అందుకోసం అని ప్రతి ఒక్కరు నమ్మి ఆచరిస్తే 100% రిజల్ట్ అయితే వస్తుంది. నమ్ముతారని ఆశిస్తాను. ప్రతి ఒక్కరూ ఏమంటే అనవసరమైన ఫోన్ కాల్స్ చేసి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఆ ఫోన్ కాల్స్ వల్ల అట్లా ఇబ్బంది పెట్టేదాని వల్ల నెక్స్ట్ వీడియో తీసేదానికి నాకు ఇంట్రెస్ట్ లేకుండానే అయిపోతుంది. ఏదో జనాలకి ఒక 10 మందికి నా వీడియోస్ వల్ల నా సబ్జెక్ట్ వల్ల కొంచెం మేలు జరుగుతుందని నా బిజినెస్ అంతా పక్కకు పెట్టి నేను చేస్తా ఉంటే అది అర్థం కాకుండా జనాలకి ఏదో డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అలాంటి డిస్టర్బెన్స్ అయితే చేయొద్దండి. మీకు ఇది నచ్చితే మాత్రం తీసుకోండి, నచ్చలేదంటే వీడియో చూడొద్దండి. వీడియో చూడకపోయినా పర్వాలేదు. ఫోన్స్ అయితే మాత్రం చేసి డిస్టర్బ్ చేయొద్దండి. మీకు నచ్చిందంటే మాత్రం నన్నే కన్సల్ట్ అవ్వమని చెప్పలేదు. మా గురువు గారు చాలా మందికి న్యూమరాలజీ నేర్పించారు. మీరు ఎక్కడైనా సరే ఇవి మాత్రం కరెక్షన్ చేసుకోండి. ఇవి 6 కరెక్షన్ చేసుకొని కరెక్ట్ గా ఉన్నాయా, కరెక్ట్ డైరెక్షన్ లో ఉన్నాయా చూసుకొని మీ వర్క్ లో ముందుకెళ్ళండి. మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు కోరుకున్న గ్రోత్ వస్తుంది. ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వాలని కదా. ఒకరు బాగుంటే ఒక ఫ్యామిలీలో అందరూ బాగుంటే మన దేశం కూడా బాగుంటది. అందరూ ఇబ్బందులు పడి ఏడుస్తా అంటే మాకు దేవుడు లేదు, అది లేదు, ఇది లేదు అనేసి అట్లా మూఢనమ్మకాలు పెట్టుకోవద్దండి. దైవాన్ని ఎంత నమ్ముతారో, దైవం ఉంది ప్లస్ న్యూమరాలజీ ఉంది. నంబర్స్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా నంబర్స్ రూపంలో మిమ్మల్ని వెంటాడుతూనే మీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అది మీకు తెలియదు కాబట్టి మీరు అలా ఉంటారు. నంబర్స్ ని 100% నమ్మండి. నంబర్స్ మిమ్మల్ని చాలా రూల్ చేస్తూ ఉంటుంది. నంబర్స్ ఇస్ సో పవర్ఫుల్. ఆ నెంబర్స్ మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టదు. ఎక్కడైనా నంబర్స్ అయితే మిమ్మల్ని వదిలే ఛాన్సే లేదు. ఆ నెంబర్స్ ఏ టైంకి ఏ డేట్ కి ఇప్పుడు మీకు ఏ నెంబర్ పర్సనల్ ఇయర్ 1 ఉంటే ఎట్లుంటది, 2 ఉంటే ఎట్లుంటది అట్లా ఇయర్లీ చెక్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు, ఈ ఇయర్ వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు అలా తెలుసుకున్నారంటే మీరు కొంచెం ముందు తెలుసుకున్నారంటే మీరు ఇట్లా ఉండకూడదు మన లైఫ్ లో. ఇప్పుడు ఇట్లా బిజినెస్ అప్ అండ్ డౌన్ అవుతుంది, ఈ టైంలో పెట్టుబడులు పెట్టకూడదు, ఈ టైంలో మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఒక ప్లానింగ్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి. మీ రాంగ్ నెంబర్ పర్సనల్ ఇయర్ రాంగ్ ఉండేటప్పుడు, ఈ మొబైల్ నెంబరు రాంగ్ ఉండేటప్పుడు, ఇవన్నీ రాంగ్ ఉండేటప్పుడు మీరు బిజినెస్ లో దిగినా గానీ లక్షల్లో బిజినెస్ పెట్టుబడి పెట్టి నష్టపోతారు. ఆ నష్టం నుంచి కోలుకోవాలంటే కొన్ని సంవత్సరాలైనా పడుతుంది. అదే 1 లక్ష సేవింగ్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది. అదే 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కోల్పోవాలంటే 1 రోజు 2 రోజుల్లో కోల్పోతారు. అది తిరిగి పొందాలంటే ఎంత ఇబ్బంది అవుతుందని ప్రతి ఒక్క సామాన్యులు అయినా ఎవరైనా తెలుసుకోవాలి. అందుకని న్యూమరాలజీని 100% నమ్మి అన్ని కరెక్షన్ చేసుకొని అయితే పెట్టుకోండి. ప్రతి ఒక్కరు నమ్ముతారని ఆశిస్తున్నాను. అనవసరమైన కాల్స్ అయితే చేయొద్దండి. న్యూమరాలజీ మీద నమ్మకం ఉండేవాళ్ళు మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీ నేమ్ గురించి తెలుసుకోవాలా, ఏదైనా తెలుసుకోవాలంటే మాత్రమే ఫోన్ చేయండి. మీకు కావాలంటేనే చేయండి, లేదంటే చేయొద్దండి. అదే చెప్తాండి, దయచేసి అందరికీ అదే చెప్తాండి. ఇది న్యూమరాలజీ కావాలంటేనే కాల్ చేయండి. వద్దు అనుకుంటే వీడియో చూసి ఊరికే వదలండి. ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.